మనం చేస్తున్నది ఏమిటి, మనం చూస్తున్నది ఏమిటి, మనం వెళుతున్నది ఏమిటి అనేటువంటిది హృదయాంతరంగం నుండి నీతో మాట్లాడి నిన్ను గద్దించే దేవుడికి నీకు మధ్యలో అనుసంధానం ఉంటే చాలు. ఆయన అన్నాడు, వెలిగించబడిన నీవు ఇప్పుడు ఎలా ఉన్నావు? వెలుగుతూనే ఉన్నావా? నువ్వు వెలుగుతూనే ఉన్నట్లయితే ఎప్పుడో 2025 సంవత్సరాలకు సిలువేయబడిన నేను మళ్ళీ 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 నీ ద్వారా సిలువేయబడ్డం ఏంటి ఆశ్చర్యంగా? నువ్వు సిలువను జ్ఞాపకం చేసుకుంటూనే నన్ను సిలువేస్తున్నావు అంటున్నాడు దేవుడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే యెరూషలేమును ఆయన ఎంత ప్రేమించాడో, యెరూషలేము ప్రజలను ఎంత ప్రేమించాడో, యెరూషలేము ప్రజల మెడల ఆయన ఎంత వాంఛ కలిగి ఉన్నాడో, ఈ రోజున దేవుడు యెరూషలేమును ఎక్కడో పెట్టలా, నీ హృదయంలో ఉంది. నీ 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 అంతరంగంలో ఉన్న యెరూషలేము, నీ హృదయము దేవునికి నివాస స్థలము, అదే మహారాజు పట్టణము. నీ హృదయంలో ఏముంది? లోకాశ, నేత్రాశ, జీవపటంబము అవి ఉంటే దేవుడు లేనట్టే లెక్క. సేవకులు 52 ఆదివారాలు గుండెలు బాదుకున్న గొంతిరుచుకుని మరి ఎన్ని ప్రసంగాలు చేసినా యెరూషలేము అనేటువంటి నీ అంతరంగం పరిశుద్ధపరచబడి ఆ అంతరంగములో దేవుడు నివాసం చేయకపోతే ఈ లెంట్ డేస్ లో ఉదయకాల ప్రార్థన వల్ల పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు అనేది నా భావన. సేవ యొక్క ఉద్దేశం ఏంటంటే అక్కడ రాయబడి ఉంది, కుటుంబ క్షేమము, నీ ఆధ్యాత్మికమైనటువంటి క్షేమం, సంఘ క్షేమం అని రాయబడి ఉంది. సంఘం అంటే నీవు నేనే. పాస్టర్ని ఎప్పుడు చెప్తావాడు, మందిరం అంటే గుట్టు ఉన్న గోడలు కాదు, ఫ్యాన్లు కాదు, సీలింగ్ కాదు, ఫ్లోరింగ్ కాదు, ఎక్కడ నలుగురుంటే అదే సంఘం. అది ఓన్లీ ఒక కట్టడం మాత్రమే, ఒక బిల్డింగ్ మాత్రమే. దానివల్ల పెద్ద ప్రత్యేకత, దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదని మనకి చాలాసార్లు పాస్టర్ని చెప్పాడు. సంఘం అంటే ఎవరు? దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులే. దేశం అంటే ఏంటి? బిల్డింగ్లు, రోడ్లు, మరి వాహనాలు, వస్తువులు కాదు, మనుషులు. సంఘం అంటే కూడా మనుషులే, నువ్వు నేనే. ఎక్కడైతే 2-3 కూడి ప్రభువా అని ఆయన పాదాలు పట్టుకుని యథార్థ హృదయంతో ఆయన సేవిస్తాడో అక్కడే ఆయన ఉంటాడని ఆయనే స్వయంగా చెప్పాడు, మనకు తెలుసు. ఈ రోజున వెలిగించబడిన నీవు ఈ రోజున నీ జీవితాన్ని బట్టి అనేకులకు ఎలా ఉంటున్నావు? సిలువ వేస్తున్నావా ప్రభువుని? నేను సిలువ వేయట్లేదండి అని నువ్వు అన్నట్లయితే ఇంకో మాట మనం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం. లూకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం. అందుకు ఇట్లా నేను చదవండమ్మా. మత్తయి సువార్త అందుకు 10వ అధ్యాయం ఇట్లా నేను ఒక మనుషుడు ప్రేమ నుండి 30 మీ తల వెంట్రుకలన్నీ లెక్కింప అందుకు యేసు ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగి వెలుచు దొంగల చేతిలో చిక్కెను. చాలు. ఈ రోజున ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతుంది. యెరూషలేము స్త్రీలారా, ఎవరి కోసం మీరు ఏడుస్తున్నారు? అంటే సంఘము. పరమగీతాలు మనం చూసినట్లయితే యెరూషలేము స్త్రీలారా, యెరూషలేము స్త్రీలారా అని అనేక సార్లు రాయబడింది. యెరూషలేము స్త్రీలారా అంటే మహారాజు నివసించే పట్టణమా? ఈ రోజున మహారాజు అయినటువంటి క్రీస్తు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవాతి దేవుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు నివసించే స్థానము. నీ అంతరంగం, నా హృదయము. ఈ రోజున హృదయంలో క్రీస్తు ప్రభువుని నివాస స్థానంగా చేసుకుని క్రీస్తు కొరకు వెలిగించబడవలసిన నీవు నేను వస్త్రాలను నువ్వు పోగొట్టేసుకుంటున్నావు.
నీ రక్షణ వస్త్రాలను అపవాది దొంగిలించడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు గురించి, ఆయన త్యాగం గురించి స్మరించేటువంటి మనము ఒక వ్యక్తి గురించి ఉదయకాలం ధ్యానం చేసి ఒక 5 నిమిషాల్లో మనం ముగించుకుందాం. యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యులలో ఒక వ్యక్తి గురించి చదువుతూ ఉంటే నాకు చాలా దుఃఖం వేస్తా ఉంటది. ఆయన ఎవరో కాదు, మనందరికీ తెలుసు. ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధా. యోధా గురించి బైబిల్లో వచ్చిన ప్రతిసారి కూడా మత్తయి, మార్కు, లోక, యోహాను ఆ శుభవార్తల్లో గాని అపోస్తుల కార్యాల్లో గాని మనం చూసినట్లయితే ఇస్కరియోతు గురించి చెప్పాల్సిన ప్రతిసారి కూడా ఒక మాట రాయబడి ఉంటది, ఆయన్ని అప్పగించాడు, ఆయన్ని అప్పగించాడు. ఆయన అప్పగించిన యోధా అని. ఆయనకి పేరు లేదా? ఇంటి పేరు. ఆయనకి ఇంటి పేరు ఉందా లేదా? ఆయనకి ప్రతి మనిషికి ఇంటి పేరు ఉంది. ఇంటి పేరుతో పాటు కొన్ని ముద్దు పేర్లు కూడా ఉంటాయి. ఇస్కరియోతు యోధా 3.5 సంవత్సరాలు దేవునితో సహవాసం చేశాడు. 3.5 సంవత్సరాలు క్రీస్తుతో అడుగుజాడల్లో నడిచాడు. 3.5 సంవత్సరాలు యేసు ప్రభు వారు ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఏమి తింటే అది తిన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన ప్రతి అద్భుతము, ఆశ్చర్యము దగ్గరుండి కన్నులారా చూశాడు. కానీ ఒక గొప్ప బిరుదు సంపాదించుకున్నాడు, యేసు ప్రభువును అప్పగించిన ఘనుడు. యేసుక్రీస్తు ప్రభువును అప్పగించినటువంటి ఘనుడు ఆయన ఏం సంపాదించుకున్నాడండి? యేసుక్రీస్తు ప్రభువును అప్పగించి, యేసుక్రీస్తు ప్రభు చేతి నీడలోనే ఉండి, యేసుక్రీస్తు ప్రభు అడుగుజాడల్లో నడిచి దేవుని శిష్యుడు. ఆహా, ఈయన బోధకుడి శిష్యుడు, 12 మందిలో ఒక ఘనుడు అని పేరు పొందుకున్నటువంటి వాడు ఏమి సంపాదించుకున్నాడు? ఇస్కరియోతు యోధా యొక్క గమ్యం ఏంటి? వాట్ ఈస్ ద ఎయిమ్? అతనికి ఉన్న లక్ష్యం ఏంటి? చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆయన గురించి మనం ఒక చిన్న మాటను మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాలు హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 18వ వచనం. వలన సంపాదించిన రూకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తల క్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చాయి. చాలు చాలు చాలు. ఇస్కరియోతు ఏం సంపాదించాడండి? 33 వెండి నాణేలు సంపాదించాడు. ఆ డబ్బులతో పొలం కొనబడింది. అది రక్త పొలము అని బైబిల్లో ఉంది. 3.5 సంవత్సరాలు దేవునితో నడిచిన నీవు దేవుని కొరకు కుటుంబాన్ని, సమస్తాన్ని విడిచిపెట్టి ఎక్కడున్నావో, ఏం చేస్తున్నావో, ఏం తింటున్నావో తెలియనటువంటి అయోమయ స్థితిలో కుటుంబాన్ని నెట్టేసి ప్రభు కొరకు నడిచిన నీవు సంపాదించుకుంది ఏంటండి? చాలా మంది అంటారు, ఏంట్రా ఆ పనులు ఎందుకు చేస్తున్నారంటే ఏదో పొట్టకుట్టు కోసం చేస్తున్నాను అంటారు, ఏదో బ్రతుకు తెరువు కోసం చేస్తున్నాడు. ఈ రోజున మనిషి చేస్తున్నటువంటి ప్రతి ఆలోచన పొట్టకుట్టు కోసమే. కోటి కోసం కూటి విద్యలు, అది క్రైస్తవులకు కూడా వర్తించబడింది. క్రైస్తవులేం ఆకాశంలో దొరికే గాల్లో దొరికే అన్నం తింటలేదు కదా, గడ్డి తిని గాలికి బతకట్లేదు కదా. వాళ్ళు కూడా ఈ తప్పు చేసే ప్రతి ఒక్కరిని అడిగేది ఏంటంటే ఏదో పొట్టు కోసం చేసేళ్ళండి, క్షమించేయండి అంటూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, లోకంలో ఉన్న వాళ్ళందరూ చేస్తే ఒక లెక్క, ఎందుకంటే వాళ్ళకి క్రీస్తు కానీ, క్రీస్తు ప్రేమ కానీ, క్రీస్తు చేసిన యాగము కానీ, క్రీస్తు చేసిన త్యాగం కానీ తెలియదు. కానీ నీకు తెలుసుగా, ఒకరోజు నేను పేరు పెట్టి పిలిచాడు కదా ఆయన, నన్ను వెంబడించి అన్నాడు కదా, నీ హృదయంలో నాకు స్థానం ఇవ్వు అన్నాడు కదా. యేసు ప్రభు నీ పక్షముగా అద్భుతాలు చేశాడు కదా, లేదా ఆయన చేసిన అద్భుతాలు సాక్షి రూపంగా నువ్వు విన్నావు కదా. కానీ నువ్వు చేయొచ్చా? ఇస్కరియోతు యోధాన్ని మనం అడిగితే గాని ఏం సమాధానం చెప్తాడు? నువ్వు 3 సంవత్సరాలున్నర ప్రభుతో నడిచే ఏంట్రా ఉపయోగం?
25 సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నావు, ఏది నీ జీవితం దేవునికి మహిమకరముగా అని అడిగితే ఏముంది సమాధానం మన దగ్గర లేదు. అందరితో పాటే, నలుగురితో పాటే మనం ఉన్నాం. సేవకుడు గాని, సేవకుడు పడే ప్రయాసకు గాని ఈ రోజున గుర్తింపు లేనటువంటి సంఘాలు చాలా ఉన్నాయి. మనందరికీ తెలిసినటువంటి విషయమే, కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఏం చేయడు? ఏం నేర్చుకున్నాం మనం? క్రీస్తు త్యాగం గురించి, క్రీస్తు ప్రేమ గురించి, క్రీస్తు మన కొరకు చేసినటువంటి నిస్వార్థమైనటువంటి ఆ భక్తి, నిస్వార్థమైన త్యాగం గురించి మన 3.5 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు, సంపాదించావు, పొలం కొన్నావు, ఏమన్నా సుఖంగా ఉందా? ప్రభు యొక్క ఆ త్యాగాన్ని చూసి, ఆ శ్రమను చూసి అంటే పశ్చాత్తాపడి ఆ డబ్బులు తీసుకెళ్లిపోయి ఆ శాస్త్రులతో అంటున్నాడంట, ఇగో నీ డబ్బులు మీరు తీసుకోండి, నాకు వద్దు, నా బోధకుడు నాకు అప్పచెప్పమంటాడు అంటున్నారంట. నీకు నాకు సంబంధం లేదు, పొమ్మన్నారంట. ఏ లోకం కోసం అయితే తాపత్రయపడి ప్రభువును విడిచిపెట్టామో, ఏ లోకంలో ఉన్న వాటి కొరకైతే తాపత్రయపడి ప్రభువును మనం దుఃఖపరిచామో, ఒక రోజున ఆ లోకం అంటదంట, నీ సావు నువ్వు సావు, మాకు సంబంధం లేదంటదంట. ఎందుకంటే వారికి క్రీస్తు ప్రేమ తెలియదు. ఈ రోజున నేను అంటున్నాను, దేవుని వద్దనికి లోకం వద్దని దేవుని దగ్గరికి వచ్చాం. అదే రోజున ఎరుకోకి దిగజారిపోతూ రక్షణ వస్త్రాలు పోగొట్టేసుకుంటూ మళ్ళీ లోకం దగ్గరికి వెళ్తే ఆ లోకం ఒక రోజు అంటదంట, నీకు మాకు సంబంధం లేదు, పోరా అని. ఇటు దేవునికి దూరం అయ్యి, అటు లోకానికి దూరం అయ్యి ఏం చేయాలి మనం? దిక్కులేక ఒంటరివారమయ్యి ఇస్కరియోతులాగా ఉరేసుకోవాలి. చాలా మంది ఉరేసుకునే వాళ్ళు మనం చూస్తూ ఉంటాం. నాలుగు బయటకు వస్తామో, లేదా గొంతు పడిపోవడమో, ఏదో రకరకాల మరణాలు కొన్ని డెడ్ బాడీ చూస్తే, ఈ చూడండి మరి దారుణంగా ఉరేసుకున్నవాడంట ఆ తాడు తెగి పడిపోయి నడిమికి బద్దలైపోయి పొట్టలో ఉన్న పేగులను బయటకు వచ్చినాయి అంట. పొట్టకూటి కోసం ప్రయాసపడితే ఆ పేగులు కూడా అవిని కాకుండా పోయినాయి. ఈరోజు బ్రతుకు తెరువు కోసం దేవుని దుఃఖపరచకూడదు క్రైస్తవుడు. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం కోసం క్రీస్తును తాకట్టు పెట్టకూడదు క్రైస్తవుడు. పేరు ప్రఖ్యాతుల కోసం భక్తి చేస్తున్నామని వేషధారణతో క్రీస్తును అమ్మివేయకూడదు క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటే క్రీస్తు రూపంలోకి మార్చబడినటువంటి వాడు. ఆచారంగా అతడు భక్తి చేయడు. యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, నేను మరణించడం అనేది జరిగేటువంటిదే, అది ఎవరు ఆపరు, కానీ నేను ఎవరి ద్వారా అయితే అప్పగించబడుతున్నానో ఆ మనుషునికి శ్రమ అప్పగించాడు. ఇస్కరియోతు యుద్ధ శ్రమ పడ్డాడు, అప్పగించాడు, సంపాదించాడు, కానీ ఆ సంపాదన అతనికి లేకుండా పోయింది. ఈ ఉదయకాలం మనం సరి చేసుకుందాం. యెరూషలేము మహారాజు పట్టణం. యెరూషలేము ఎక్కడా లేదండి. సంగమా ఆయన అంటున్నాడు, యెరూషలేములో ఉన్నటువంటి ప్రజలారా మీకోసం ఏడవండి, నా కోసం మీరు ఏడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఏడిస్తే నాకు పరిచర్య చేయడానికి పరిశుద్ధ దేవదూతల గుంపే ఈ లోకంలోకి వస్తుందని చెప్పాడు దేవుడు. నాకేం అవసరం లేదు, కానీ నా ఏడుపంతా మీకోసం, మీ గురించి మీరు ఏడవండి, దుఃఖపడండి. ఏశావు జీవితాన్ని కూడా మనం చూసినట్లయితే, ఏశావు నిర్లక్ష్యతతో బ్రతికాడు. ఈ లోకంలో ఇంతకాలం నిర్లక్ష్యంతో జీవించాడు. అరే బాబు, నువ్వు జాగ్రత్తగా ఉండాలి, మెలకుగా ఉండాలి, నీ వెనకాల నీ తమ్ముడు ఎంత పోరాట పడుతున్నాడో చూడు. ఆశీర్వాదం సంపాదించుకోవడం కోసం, దీవించబడడం కోసం, పరలోకం సంపాదించుకోవడం కోసం, మరి శ్రేష్టమైనది పోగేసుకోవడం కోసం ఎంత ఆత్రపడుతున్నాడో, తాపత్రయపడుతున్నాడో నీ తమ్ముడు చూసి బుద్ధి తెచ్చుకో అంటే, ఏశావు బ్రతికినంత కాలం నిర్లక్ష్యంతో బ్రతికాడు. చూద్దాంలే చేద్దాంలే, ఏమైందిలే. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:17 ఉంటది, అతడు ఆశీర్వాదం పొందగోరి అతడు కన్నీళ్లు విడిచుచు దానికోసం వెతికాడు, గాని అది అతనికి కనబడలేదంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:17 ఏశావు గురించి అపోస్తలుడైన పౌలు గుర్తు చేస్తాడు. జీవితకాలం అంతా నిర్లక్ష్యం, భక్తి నిర్లక్ష్యం, సేవకుడు అంటే నిర్లక్ష్యం, సేవకుడు చేసే త్యాగం నిర్లక్ష్యం, సంఘం అంటే నిర్లక్ష్యం, క్రీస్తు చేసే మరి ఆ త్యాగం అంటే నిర్లక్ష్యం చేసి 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 ఈ రోజున రక్షణ వస్త్రాలు పోగొట్టేసుకుని ఉర్రేసుకునే అనుభవంలోకి వెళ్ళిపోతున్నాడు క్రైస్తవుడు. ఈ 2024 లెంట్ డేస్ వ్యర్థంగా పోకూడదని సేవకుడు భారంతో నీ కొరకు నా కొరకు ఒక చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఈ కార్యక్రమంలో నేను సరి చేసుకోవాల్సింది చాలా ఉంది. ఏం చేస్తున్నామంటే, యెరూషలేము పట్టణాన్ని పాడు చేసుకుంటున్నాం.
అది మహారాజు పట్టణము, సమృద్ధి కలిగినటువంటి పట్టణము, శాంతికరమైన పట్టణము. అది ఎక్కడో లేదు, నీ హృదయంలోనే ఉంది. నువ్వు వెతికితే ఆ హృదయములో నీవు దేవుని స్థానము నుండి నువ్వు దిగజారిపోతే మొట్టమొదటిగా నీ రక్షణ వస్త్రాలు కోల్పోతావు. రక్షణ వస్త్రాలు కోల్పోతే ఏం చేస్తావంటే మళ్ళీ మళ్ళీ దేవుని నువ్వు సిలువకు అప్పగించే అనుభవంలోకి జారిపోతావు. మళ్ళీ మళ్ళీ సిలువకు దేవుడిని అప్పగించే స్థితిలోకి వెళ్ళిపోతే ఆయన అంటున్నాడు, నేను అప్పగించబడడం వాస్తవమే గాని ఎవడి ద్వారా అప్పగించబడతానో వాడికి మాత్రం శ్రమ, ప్రయాసపడి శ్రమ పడడం ఏమైనా ఉపయోగం ఉంటుందండి? జీవితాంతం కష్టపడి, లేదా ఉదాహరణకి 1 తారీఖు నుంచి 37వ తారీఖు వరకు ప్రయాసపడి పరిగెత్తి పరిగెత్తి సమయానికి వెళ్ళి సమయానికి వచ్చి మరి తినకపోయినా ప్రయాసపడి 1 తారీఖున మళ్ళీ వెళ్ళి బాస్ శాలరీ అన్నాం అనుకో, వాడు లేదు పో, ఈ నెల నీకు శాలరీ లేదు, ఎందుకంటే నువ్వు అంతగా పని చేయలేదు, నువ్వు అంతగా ఈ నెలలో నీ వల్ల నాకు పెద్ద ఉపయోగం లేదు అన్నాడు అనుకోండి. రక్తహస్తాలతో మనం ఇంటికి వెళ్తే మన భారం ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఆ రోజు మన మానసిక స్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించే. నెలంతా కష్టపడి ప్రయాసపడి పరిగెత్తి తినకపోయినా అంత రెక్కలు ముక్కలు చేసుకుని ఫలితం వచ్చే టయానికి చేసాపితే ఆ ఫలితము మనకి శూన్యమైతే ఏం ఉపయోగం? గుండెలు బాదుకున్న ఉపయోగం ఉండదు కదా. దేవుడు అంటున్నాడు, ఏశావు బ్రతికినంత కాలం నిర్లప్తతో బ్రతికాడు, నిర్లక్ష్యంతో బ్రతికాడంట. ఏమవుద్దులే, ఎవడేమంటాడులే, ఎవడేం చూసాడులే అనుకున్నాడంట. ఒక పక్కన వెనక మరి అతడు మెరుపు తీగలాగా ఎక్కడ దొరుకుద్ది ఆశీర్వాదం అని పరిగెత్తున్నాడు తమ్ముడు యాకోబు. అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా దీవించబడ్డానికి అతను చేయని ప్రయాసం అంటే ఏమీ లేదు, చేయని ప్రయత్నం అంటూ ఏమీ లేదు, మోసం చేయడానికి కూడా సిద్ధపడిపోయాడు. కానీ నిర్లప్తతో ఆశీర్వాదాన్ని కోల్పోయాడు యాశావు. తర్వాత అంట ఆశీర్వదించబడ్డ కోసం కన్నీళ్లు విడిచాడంట. దేవుడు కూడా అదే అంటున్నాడు, ఎవరి కోసం ఏడుస్తున్నావు? నీ ఏడుపు ఎవరి కోసం? యెరూషలేము స్త్రీ సంగమా, ఎవరి కోసం నీ ఏడుపు? నీ కోసం నువ్వేడు. నిర్లక్ష్యంతో అన్ని కోల్పోయాక అప్పుడు ఏడుపు వల్ల ఉపయోగం లేదు, బ్రతికి ఉండకానే. దావీదు అంటాడు, మన్ను నిన్ను స్తుతించలేదు కదా, సజీవులే కదా ప్రభు నిన్ను స్తుతించగలిగిన వారని. ఈ రోజున దేవుడు ఎందుకో మనకు తెలియదు. 2025లో మరి మార్చి నెలలో మరి ఒక దినాన్ని మన దేవుడు మనకిచ్చాడు, సరిచేసుకుందాం. దేవుడు నివాసమైనటువంటి ఆ స్థానం నుండి మనం దిగజారిపోతున్నామేమో. ఒక రోజున లోకం వద్దని దేవుని చెంతకు చేరి ఈ రోజున అదే దేవుడు వద్దని లోకానికి వెళ్ళి రక్షణ వస్త్రాన్ని పోగొట్టుకుంటున్నామేమో. రక్షణ వస్త్రాలు పోగొట్టుకుని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉన్నట్లుగా దేవుని కుమారుని మళ్ళీ 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 నీవు నేను మన క్రియల ద్వారా, ఆలోచన ద్వారా, బ్రతుకు ద్వారా దేవుడిని సిలువకు అప్పగిస్తున్నామేమో. ఒకసారి సరి చేసుకుందాం. దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఇంకా నువ్వు దేవుడిని అప్పగించే స్థితిలో ఉంటే, దేవుడు అప్పగించబడ్డం ఆయన డ్యూటీ అని చేశాడు, కానీ అది ఎవరికి అలా అప్పగించబడిందో ఆ బిడ్డకు శ్రమ. ఇస్కరియోతు యోధ అప్పగించబడ్డాడు, బ్రతికినంతకాలం దేవునితోనే ఉన్నాడు అనుకున్నాడు, దేవునితోనే తింటున్నాను అనుకున్నాడు, దేవుడు నా దేవుడే కదా నన్నేం చేస్తాడులే అనుకున్నాడు, నా దేవుడే కదా నన్ను క్షమించక మాంతాడేమో అనుకున్నాడు. కానీ ఒక రోజున ఏమైందంటే, ఏ శరీరం కోసం పాకుళ్ళాడాడో, ఏ పొట్టకోటి కోసం తాపత్రయపడ్డాడో అదే పొట్ట పగిలి చచ్చిపోయేటట్టుగా దౌర్భాగ్యమైనటువంటి సాక్ష్యాన్ని పోగొట్టుకున్నాడు. అపోస్తుల మరణాన్ని, అపోస్తుల త్యాగాలని పుస్తకాన్ని మనం చదివితే రక్తాలతో కోయబడ్డారండి, తల్లకిందులుగా సిలువ వేయబడ్డారండి. యోహాను గారైతే మరి వేడివేడిగా నూనె కళాయిలో వేయించబడ్డాడు, మిరపకాయ బజ్జీలాగా. క్రీస్తు కొరకు త్యాగం చేసిన వాళ్ళు గనులుగా ఎంచబడ్డారు. ఒక రోజు పేతురు గారికి డౌట్ వచ్చింది, ఈ లోకంలో భార్యాభర్తల్ని, అయిన వారిని, అన్నవారిని వదిలేసి నీ కోసం తిరుగుతున్నావు నాయనా, మాకేంటి ఉపయోగం అని అడిగాడు దేవుణ్ణి. అప్పుడు దేవుడు చెప్పిన చక్కని మాట ఏంటంటే, ఈ లోకంలో మీరు నా కోసం కోల్పోయిన దానికంటే పరలోకంలో మీరు 2 మేలు కలిగిద్ది. 12 గోత్రాల మీద నువ్వు తీర్పరిగా ఉంటావు. ఈ లోకంలో క్రీస్తు కొరకు నువ్వు బ్రతికినట్లయితే దేవుడు హెచ్చించవాడే తప్ప దేవుడు నిందించేవాడు కాదు. మనుషులు మేలు పొందిన తర్వాత మర్చిపోతారేమో, కానీ మోసం చేయడం చేత కాని వాడు నా దేవుడు. మోసం చేయడము, ఇగో బైబిల్లో రాయబడి ఉంది, సర్వశక్తి కలిగిన దేవుడు అన్యాయం చేయడం అసంభవం అని బైబిల్లో ఉంది. దేవుడు నమ్ముకో, ఆచారంగా భక్తొద్దు. ప్రతి సంవత్సరం లెండేసి వస్తా ఉంటే మనం బ్రతికినంతకాలం క్రిస్మస్ దినాలు, సెమీ క్రిస్మస్ దినాలు వస్తానే ఉంటే మనం బ్రతికినంతకాలం. అవి వచ్చినప్పుడు దేవుడు తెలుసుకోవడం కాదు, ఎవరున్నా లేకపోయినా హృదయాంతరంగంలోకి తొంగి చూడగలిగిన దేవుడికి నీవు నేను నచ్చాలి. ఆయన అనాలి ఒక రోజున, బహళ నమ్మకమైన మంచి దాసుడా, నీకోసమేగా నేను త్యాగం చేసింది అని. ఆయన త్యాగం చేసినందుకు ఆయన సంతోషపడాలి. వీడి కోసమా నేను ప్రాణం పెట్టిన. చాలా మంది అమ్మల్ని మనం చూస్తే నీకోసమేరా నేను కష్టపడింది అని అంటూ ఉంటారు. వీడి కోసం నేను రెక్కల ముక్కలు చేసుకుని నా జీవితాన్ని పాడు చేసుకుందని చాలా మంది తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ ఉంటారు. అలా ఉపయోగం లేని సాక్ష్యం మనం సంపాదించుకోవచ్చు. మనలో ఇంకా జీవం ఉంది,
క్షమించగలిగిన దేవుడు మన పైన ఉన్నాడు. ఆయన పిలిస్తే పలికే దేవుడు. నువ్వు మొరపెట్టగా నేను ఉత్తరమిస్తానని వాగ్దానం చేసిన దేవుడు. అయ్యా, ఒకరోజు లోకముద్దని నీ దగ్గరకు వచ్చాను. ఎరుకో అనేటువంటి పాపంలోకి వెళ్ళి నా రక్షణ వస్త్రాలు పోగొట్టుకుంటున్నానేమో, క్షమించు. నేను నిన్ను మళ్ళీ సిలువకు అప్పగిస్తున్నానేమో, ఈ రోజు కూడా, నిన్న కూడా అప్పగించానేమో, మళ్ళీ రేపు అప్పగించకుండా ఈ రోజే నన్ను కట్టడి చేయమని మనం పశ్చాత్తాపడదాం. ఆయన మరణము లోకానికి కళ్యాణమే, కానీ ఆయన మరణానికి మనం కారణం కాకుండా సరి చేసుకుందాం. ఇస్కరియోతు యోధాలాగా దౌర్భాగ్యపు స్థితి మనకొద్దు. చాలా మంది అంటారు, రాజుగారి పక్కన ఉంటున్నాడు ఆడికేంట్రా, మంత్రి గారి పక్కన తిరుగుతున్నాడు, ముఖ్యమంత్రి పక్కన ఉంటున్నాడు ఏంటనుకున్నారు అనుకుంటారు. అది కాదు ఉండాల్సింది. మనం ఉండాల్సింది దేవుని పక్కన కాదు, దేవుని అంతరంగంలో. యోహాను సువార్తలు అంటాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను ఉంటే అతను ఫలిస్తాడు. క్రీస్తులో మనం ఉండాలి, మనలో క్రీస్తు మాటలు ఉండాలి. అందగాడైనా, అందహీనుడైనా, తెలివిగలివాడైనా, తెలివిలేని వాడైనా క్రీస్తులో ఉంటే ఆ ఆశీర్వాదాన్ని ఎవరు ఆపలేరు. వేమరపాటు వద్దు, నిర్లక్ష్యం వద్దు. నేను ఆ చేతులు కలిగిన తర్వాత ఆకులు పట్టుకునే అనుభవం మనకొద్దు. దేవుడు ఆయుష్ ఇచ్చాడు, సరి చేసుకుందాం. సేవకుడు పడుతున్న ప్రయాసకు ప్రతిఫలంగా ఈ లెండేస్లోనైనా నీవు నేను ఆశీర్వాదకరమై పడుగులు వేద్దాం. యెరూషలేము కుమార్తెలారా, మీకోసం ఏడవండి అని దేవుడు ఎందుకు చెప్పాడో ఆ మాటను మనం అర్థం చేసుకుందాం. భూలోకంలో ఉండగానే ఏడిస్తే పరలోకంలో సంతోషం. ఏంటా ఏడుపు అంటే, ప్రభువా నాకు కోల్పోయినవన్నీ నాకు ఇవ్వయ్యా, నీ సన్నిధిలో నేను ఉండాలయ్యా అనే ఒక మొర్రను మనం ఆయన పాద సన్నిధిలో పెడదాం. మధ్యకాలంలో చాలా పాటలు పాడుతున్నారుగా, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్ను ఆరాధించుకునే విలువైన అవకాశం, నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్ను ఆరాధించుకునే విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా. పాటలో కాదు, క్రియల్లో చూపిద్దాం ఈ వచనాన్ని. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం. మనం కోల్పోయినవన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే మనకు ఆయుష్ ఇచ్చాడు కదా. సన్నిధిలో ఉందాం, ఏమున్నా లేకున్నా అంతరంగాన్ని కాపాడుకుందాం. మన కోసం మనం ఎడుద్దాం, మన అతిక్రమాల కోసం మనం ఎడుద్దాం. నిత్యరాజ్యం చేరే వరకు దుఃఖపడువారు ధన్యులు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో దేవుడు కొండ మీద ప్రసంగం చెప్పాడు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. నీ దుఃఖము నీ రక్షణ కొరకు, నీ దుఃఖము నీ కుటుంబ క్షేమం కొరకు, నీ దుఃఖము నీ సంఘ క్షేమం కొరకు, నీ దుఃఖము నీ యొక్క పరిచర్య క్షేమం కొరకు, నీ దుఃఖము నీ గ్రామ రక్షణ కొరకు చేద్దాం. అదివు ఇది అనొద్దు. ఏం కావాలో దేవునికి తెలుసు, ఏమి ఇవ్వాలో దేవునికి తెలుసు. ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కోల్పోయిన పొనుకుందాం. రక్షణ కోల్పోయావా? రక్షణ వస్త్రాలు కోల్పోయావా? మనసులో పడిపోయావా? పతనమైపోయావా? అన్నీ అయిపోయిన తర్వాత ఆశీర్వాదం కోసం మనం పాకులాడిన పెద్ద ఉపయోగం లేదు. మన జీవితాన్ని ఉదయం దేవునికి సమర్పించుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఓవర్ టు మాన్సా. చక్కటి వాక్యాన్ని అందించి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో స్పష్టంగా మనకి తెలియజేసినందుకు జగదీశానికి దేవుని నామమున వందనాలు చెల్లించుకుంటున్నాను. అందరం కూడా ప్రార్థనలో ధ్యానిద్దామని సహాయాన్ని కోరుదాం. ధ్యానించండి ప్రతి ఒక్కరు కూడా. నేను సమీపంగా ఉన్నానా, దూరంగా ఉన్నానా, నీకు మళ్ళీ సిలువకు అప్పగించే స్థితిలో ఉన్నానా, లేదంటే తండ్రి నీ స్వరూపంలో, లేదంటే నా హృదయంలో నేను భద్రపరుచుకునే విధంగా ఉన్నానా? మన మధ్యనున్నాం. వి రత్నకుమార్ గారు చెప్పబడిన వాక్యం కోసం, మన జీవితాల కోసం చిన్న ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం.
మహోన్నతుడు అయిన నా దేవ, నా తండ్రి, నీకే లెక్కల స్థుతి స్తోత్రములైన ప్రభా, శ్రేష్టమైనది ప్రభా. నువ్వు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములైన అయ్యా. ఎందరికో లేని ఈ యొక్క అవకాశాన్ని మాకు ఇచ్చావు, అందుని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములైన. నిరంతరము మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారమై ఉన్నాం ప్రభా. అయ్యా, నీ కార్యములు గొప్పవే ప్రభా. నీ కార్యములు బట్టి నిరంతరం నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాం ప్రభా. అల్పులైన మమ్మలను మీరు ప్రేమించి ప్రభా, అయా ఇదిగో నాయన దిగజారే జీవితం నాయన, ఎరుకో పట్టణానికి దిగిపోతున్నట్టుగా కాకుండా ప్రభా, మా జీవితాలు దిగజారేవి కాకుండా ప్రభా, అయ్యా ప్రభా, ఆ శ్రేష్టమైన పట్టణం ప్రభా. అయా ఇదిగో నాయన ఎంతో ఉన్నతమైన ఆ పట్టణం అయ్య ప్రభా. ఆ పట్టణము నీవే అయ్యున్నావు ప్రభా. అయా నిన్ను మేము ప్రభా హత్తుకొని ఉండేవారిగా ప్రభా, నిన్ను విడనాడకుండా ప్రభా, నిన్ను హత్తుకొని నీ యందు మేము జీవించే వారిగా ఉండటానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అయా ఒక్కొక్కసారి మా యొక్క అతి తెలివి వలన ప్రభా, లేక ప్రభా దేని వల్ల నీకు దూరముగా ఉంటున్నామేమో ప్రభా. అయా నీకు దూరముగా ఉండి మేము ఏదో సాధించాలని ఆలోచిస్తున్నామేమో ప్రభా. అయా మా అవివేకాన్ని బట్టి మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం ప్రభా. అయా మేము అవివేకులము ప్రభా. అయా అవివేకులైన మమ్మల్ని వివేకులుగా తీర్చమని అడుగుతున్నాం ప్రభా. ఒక్కొక్కసారి తొందర పాటలు మేమేమన్నా నీకు వ్యతిరేకముగా పనులు చేస్తున్నామేమో ప్రభా. అయా నీకు దూరంగా ఉంటున్నామేమో ప్రభా. నా జీవితాలు అలా ఉండకుండా ప్రభా, నిన్ను అంటి పెట్టుకొని నిన్నే వెతుకుతూ నిన్నే ప్రభా మా ముందు పెట్టుకొని నడిచే వారిగా ఉండటానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అయా నిన్ను హింసించే వారిగా మేము ఉండటానికి వీల్లేదు నాయన. నిన్ను మళ్ళా నిన్ను అప్పగించే వారిగా ఉండకుండా ఉండటానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం ప్రభా. అయా మా జీవితంలో ప్రభా నీకు వ్యతిరేకముగాను నిన్ను ఇబ్బంది పెట్టేదానిగా ఉంటుందేమో ప్రభా. మేము అలాగ ఉండటానికి వీల్లేదు నాయన. అయా మాకు ప్రత్యేకంగా పేర్లు వద్దు నాయన ప్రభా. అయా ఇదిగో నాయన యేసును అప్పగించిన శిష్యుడు అనే మాట మాకు వద్దు నాయన ప్రభా. ఇదిగోనైనా ఇదిగో క్రైస్తవ సంఘానికి ఇదిగో ఈయన వ్యతిరేకి, లేకపోతే క్రైస్తవ సంఘం ఈ విధంగా ఇతని వల్ల మరి నష్టం జరిగిందని మా జీవితం అలాగే వేరే వాళ్ళు చెప్పుకోవద్దు నాయన. మా జీవితానికి నువ్వే కర్తవై ప్రతిదీ మా జీవితంలో నువ్వే ఉండి ఏలమని అడుగుతున్నాం ప్రభా. నీ యొక్క కృప చొప్పున నీ యొక్క కాపుదల్లో మేము అయా నీ యొక్క నీడాన్ని గొడుగు చాటున మేము ఉండటానికి సహాయం దయచేయి. యేసు నామములో మేము నిరంతరము వర్ధిల్లటానికి సహాయం దయచేయమని ఈ యొక్క అత్యున్నతమైన మాటలు నీ దేవ సేవకుడి ద్వారా మాకు అందించినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రమైన. అయా నువ్వు మాకు మెలకు దయచేసి ఇటువంటి ఆత్మీయ ఆహారాన్ని మాకు అందించినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రమైన. అయా ఈ ఎన్న మాటలు ప్రభా మేము మర్చిపోకుండా ప్రభా మా దైవనంద జీవితంలో ప్రతిరోజు గుర్తు చేసుకుంటూ నిన్ను హింసించేవారిగా, నిన్ను బాధ పెట్టేవారిగా ఉండు. నీవు నేను